అందరికీ నమస్కారం. వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా డిస్టర్బ్గా ఉన్నారు. ఎక్కువ కాలం బెంగళూరుకి పరిమితం అవుతా ఉన్నారు. ప్లస్ ఆయన ఓటమి తర్వాత నేను ఇంత సేవ చేశాను, ప్రజలకు ఇన్ని చేశాను, ప్రజలు నన్ను ఎందుకు ఆదరించలేదు, నాకు అర్థం కావట్లేదు, అక్క చెల్లెమ్మల ప్రేమలు ఏమైపోయినాయని ఆయన నిట్టూర్పుగా మాట్లాడారు. నిజం, తప్పలేదు. ప్రజల సంక్షేమం చేయడంలో జగన్ ముందున్నారు. అంతవరకు ఎవరు ఏమన్నా కాదన్నా అది వాస్తవం. అయితే ఇక్కడే సమస్య ఉంది. ఈ సంక్షేమ పదాలతో పాటు ప్రజలు అభివృద్ధి కూడా పేర్లంగా కోరుకుంటారు. ఉదాహరణకి ఒక సామాన్య కుటుంబంలో పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, ఖాళీగా ఉన్నారు. అది ఎంత బడ్జెట్ అవుతుంది ఆ కుటుంబానికి? ఉద్యోగ కల్పన కావాలి అంటే ఏంటి? ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపార సంస్థలు రావాలి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ప్రభుత్వం. ముఖ్యంగా ప్రభుత్వమైన బాధ్యత అది. నువ్వు సంక్షేమం లేకపోయినా పర్వాలా, ఎవరి బతికాడు బతుకుతాడు, కూలో నాలో ఏదో పని చేసుకుని ఎవరి కుటుంబాన్ని పోషించుకుంటాడు. అయితే ఇక్కడ మౌలికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, రహదారులు నిర్మించాలి, కమ్యూనికేషన్ చేయాలి. వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం చెందారు. ఇచ్చారు 4 లక్షల ఉద్యోగాలు, 2,60,000 మంది వాలంటీర్లు ఇచ్చారు, నెలకు 5,000 రూపాయల జీతం చొప్పున 1,25,000 మంది సచివాలయ ఉద్యోగులు ఇచ్చారు. ఇవ్వలేదు అంటలా, వాలంటీర్ జీతంతో ఎవరికి సరిపోదు. అదేదో హాండ్రోని అన్నారు, పార్టీ కార్యకర్తలని అందరినీ పెట్టారు, అది అలా నడిచిపోయింది. అయితే ఓటమి తర్వాత దాని తాలూకా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఓటమి తర్వాత కూడా వెంటాడతానని జగన్మోహన్ రెడ్డి గారిని. దాంట్లో భాగమే ఆయన ఎమ్మెల్యేలు కలవాల, మినిస్టర్లు కలవాల, కార్యకర్తల ఒపీనియన్ తీసుకోవాలా. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకులందరూ కూడా అధికారం ఉంది కాబట్టి ఇక్కడ గుప్పిట్లో ఉన్నారు. అధికారం పోయిన తర్వాత 1/1 పార్టీని విడనాడుతున్నారు. దానికి కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి నచ్చక. రాజశేఖర రెడ్డి గారు 94లో ఫైట్ చేశారు, ఓడిపోయారు. 99లో ఫైట్ చేశారు, ఓడిపోయారు. 2004కి విజయం సాధించారు. అంత కేడర్ ఇప్పుడు పోలేదు. ఆ రోజు కేడర్ అంతా పార్టీని అడ్డుపెట్టుకున్నారు. మరి వాళ్ళు ఓడిపోగానే ఒక్క ఓటమితో పార్టీ కేడర్ అంతా చెల్లాచెదరైపోయి ఎందుకు పోతున్నారు? నీ అంతరాత్మ విజయసాయి రెడ్డి గారు కూడా పోయారు. నీ చెల్లి దూరంగా ఉన్నారు, నీ తల్లి నీకు ఓటు వేయద్దని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కుటుంబంలో కూడా ఒంటరి వారైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క లీడర్ నీతో పాటు జైలు పెట్టుకున్న మోగులు వెంకటరావు వెళ్ళిపోయాడు. నువ్వు ఎంత ప్రయోగించే ఆడ నాని వెళ్ళిపోయాడు. అవంతి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. ఉమారెడ్డి వెంకటేశ్వర అల్లుడు వెళ్ళిపోయాడు, రోసియా, కిలార్ రోసియా. ఇలా చెప్పుకుంటా పోతే స్వామిని ఉదయమా వెళ్ళిపోయాడు. నీ బంధువు నీరెస్ట్, నీ తండ్రి కానించి నీ కుటుంబ బంధువులు స్నేహితులు బాల్యం శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు. ఇవాళ విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. విజయసాయిరెడ్డి గారు మీ కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి 3 తరాల నుంచి ఆ చార్టెడ్ అకౌంట్, ఆర్థిక లావాదేవీలు, మీ కుటుంబం యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనకు అనుసరణలో నడిచాయి. ఆయన మీ కుటుంబానికి అంత లాయల్గా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి వాళ్ళ పార్టీని వీడారంటే దానికి కారణం ఎంతో లోతుగా కార్యకర్తలంతా కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడంటే ఇది రాజకీయ కోణంతో జరిగిందా, లేదా జగన్కి విజయసాయిరెడ్డికి గ్యాప్ వచ్చి విజయసాయిరెడ్డి పార్టీని విడనాడా అనేక ఇలాంటి అంశాలు ఎక్కడ చూసినా చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ ఉంది ఒక రకంగా. అయితే ఇవాళ వైసీపీలో ఆ విజయసాయిరెడ్డి ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు అనే చర్చ కొత్తగా తెర మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఉన్నాడు విజయసాయిరెడ్డి గారు. అంటే విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారనేది పార్టీ వర్గాల్లో అంశం. అయితే విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేయడం వల్ల ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు అని చర్చకు వస్తాను. ఎక్కడ చూసిన కార్యకర్తల్లో, ఇక్కడ వైసీపీ కార్యకర్తల్లో ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు అంటే రకరకాల పేర్లు వెళ్ళిపోతా ఉన్నాయి. అన్నింటికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిన్ననాటి స్నేహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఈయన రాజకీయాల్లోకి వచ్చినాక
14లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 19లో మళ్ళీ రాజంపేట నుంచి ఎంపీగా పోటీ విజయం సాధించారు. మళ్ళీ 24లో కూడా రాజంపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 3 సార్లు రాజంపేట నుంచి విజయం సాధించారు మిథున్ రెడ్డి గారు. ఈ రాజంపేట కాన్స్టిట్యున్సీ పూర్వం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి స్నేహితులు గెలుస్తూ వచ్చేవారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండగా. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు స్నేహితుడైన మిథున్ రెడ్డి గారే రాజంపేట నుంచి 3 సార్లు గెలిచారు. ఆయన ఢిల్లీలో కూడా లాబింగ్ చేయగల సమర్థులని చెప్పి పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ అనుకుంటున్నారు. మిథున్ రెడ్డి గారికి నెంబర్ 2 ప్లేస్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కూడా ఆయన అంత సమర్థవంతంగా పనిచేస్తాడు. ప్రజల్లో కూడా ప్రూవ్డ్ పొలిటీషియన్. 3 సార్లు కూడా ఎంపీ గెలిచారు. కాబట్టి 14లో కూడా తెలుగుదేశం గారికి పురంధరేశ్వరి గారి మీద గెలిచారు. మొన్న 24 19లో గెలిచారు. మొన్న 24లో కూటమిలో అంతగాలు వచ్చేసరి అక్కడ ఆయన వాళ్ళ నాన్నగారు పీలేరులో, వాళ్ళ బాబాయ్ తంబాలపల్లి, ఈ కుటుంబ సభ్యులు 3 కూడా విజయం సాధించారు వైసీపీ తరఫున. కాబట్టి నెంబర్ 2 ప్లేస్ ఎవరికి ఇస్తారంటే మిథున్ రెడ్డి గారికి ఇస్తారని కార్యకర్తలంతా కూడా అనుకుంటున్నారు. వేచి చూద్దాం. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆత్మలాగా పనిచేశాడు. ఎట్లా పార్టీ వ్యవహారాలను ప్రభుత్వ వ్యవహారాలను అన్నీ ఆయనే నడిపాడు. అది కూడా ఒక కారణం జగన్ ఓటమికి. అయితే ఇవాళ మనం చెప్పుకునే పాయింట్ 2 ప్లేస్ ఎవరికి ఇస్తారు, విజయసాయి రెడ్డి గారి ప్లేస్లో ఎవరిని భర్తీ చేస్తారంటే మిథున్ రెడ్డి గారు అని ఎక్కువ మంది చెప్తారు. కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సూటబుల్ కాదు ఆయన. ఎందుకంటే ఆయన కేంద్రంలో ఉన్న వ్యవహారాలు ఢిల్లీలో చక్రం చెప్పాలన్నా, ఢిల్లీలో అమిత్ షా మోడీ వీళ్ళతో లాబింగ్ చేయాలన్నా, లేదా బీజేపీ పెద్దలతో లాబింగ్ చేయాలన్నా పార్లమెంట్ మెంబర్ అయితేనే సాధ్యపడుతుంది. ఇక్కడ లోకల్గా ఉండే వ్యవస్థ కాదు కదా బీజేపీ వ్యవస్థ. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డికి అవకాశం లేదు. ఆయన ఎంతవరకు రాష్ట్రం వరకు కోల్కతా. రెండోది, సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా దగ్గరయ్యాడు? ప్రజా సంబంధాలు కాదు ఆయన వల్ల, వ్యాపార సంబంధాలు. ఆయన జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి సాక్షి పనులన్నీ కూడా ఆయన సాక్షిలో పనిచేయటం వల్ల ఆయన సాక్షిత్తు దగ్గరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. సేమ్ కడప జిల్లా వాసి కాబట్టి అలా దగ్గర చేసుకున్నారు. అంతేగాని ఆయనకి ప్లేస్ 2 ఇచ్చే అవకాశం లేదు. మిథున్ రెడ్డి గారికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం, ఈ కార్యకర్తల మనోభావాలు అయితే మిథున్ రెడ్డి గారు అనుకుంటారు, కానీ అసలు నాయకుడి మనసులో ఏముందో తెలియాలి కదా. ఆయన మనసులో ఏముందో, మరి మేడం గారి మనసులో, భారతి గారి మనసులో ఏముందో. ఇప్పుడు పార్టీ ఇన్వాల్వ్ అందరూ ఫ్యామిలీ ఫ్యాక్టరీలు అయితే రాజకీయ పార్టీలు అన్నీ కూడా తెలుగుదేశం అలాగే ఉంది, ఇటు వైసీపీ కూడా అలాగే ఉంది. ఎందుకంటే వాళ్ళు లేడీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువైపోయింది తెలుగుదేశంలో, ఇటు వైసీపీలో కూడా. కాబట్టి అది తప్పు ఉండగా లేదు. ఎందుకంటే ఇవాళ అవసరం ఆ విధంగా వచ్చింది. ఎందుకంటే కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ పనిచేస్తున్నారు పాలిటిక్స్లో. అది తప్పు అంటానికి ఏమీ లేదు. రాజకీయాల్లో ఎవరికైనా వచ్చి పనిచేసే అవకాశం ఉంది. సో సలహాలు ఇవ్వచ్చు పోనీ. అయితే భారతిరెడ్డి గారి మనసులో ఏముందో కూడా తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అది వేరే విషయం. కార్యకర్తలు అయితే ఈ రకంగా చర్చించుకున్నారు. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.